ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సంఖ్యాకాండం 6వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును. ఈ దినము దేవుని వాగ్దానము మనకు అనుగ్రహించబడినటువంటిది. దేవుడు ఏమంటున్నాడంటే, తన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపచేసి మనకు సమాధానమును కలుగజేయును అని అంటున్నాడు. ఈ లోకంలో సమాధానము లేకుండా జీవించడమే మనిషికి ఉన్నటువంటి అన్ని వ్యాధులకు, సమస్యలకు కారణము. హృదయంలో సమాధానము లేకపోతే మనము ఆనందముగా, సంతోషముగా జీవించలేము. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని అంటారు. హృదయము సమాధానము లేకుండా ఉంటే మన నోట కూడా అసమాధానమైనటువంటి మాటలే వస్తూ ఉంటాయి. కనుక హృదయములో సమాధానము కలిగి ఆత్మ నెమ్మదితో జీవించువారమై ఉండాలి. ఇక్కడ ప్రభువు మనకు చెప్పే మాట అదే. ఆయన నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానమును కలుగు చేయువాడు. దేవుని సన్నిధి కాంతి మన మీద ఉదయించినప్పుడు మనలో ఉన్నటువంటి అసమాధానము బయటకు వెళ్ళి దేవుని యొక్క సమాధానము కలిగినటువంటి మనుషులముగా మనము మారుతూ ఉంటాం. మీరు నాకు అనేక రాత్రులు నిద్ర రానంటున్నది డాక్టర్, నేను బలహీనపడిపోతున్నాను అని వైద్యులను మీరు సంప్రదించినప్పుడు వారు అనేక విధములైన ప్రశ్నలను సంధిస్తారు. మీరు మంచిగా భోజనం చేస్తున్నారా? ఆరోగ్యమైన ఆహారంను తీసుకుంటున్నారా అని. అవునండి, అవన్నీ మేము తప్పకుండా పాటిస్తూ ఉన్నాము అని మీరు చెప్పి ఆయన అడిగిన ప్రశ్నలన్నింటికి జవాబిచ్చినప్పుడు అప్పుడు ఆయన అంటాడు, మీ హృదయము భారంతో ఉన్నది, మీ హృదయంలో అనేకమైన ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. మీ హృదయమును గనుక మీరు ప్రశాంతంగా పెట్టుకుంటే మీకు ఎలాంటి వ్యాధి రాదు, మీరు నెమ్మదిగా సుఖముగా ఉండగలుగుతారు అని అంటాడు. అప్పుడు అన్నిటికీ కారణము మన అసమాధానమైన పరిస్థితే అన్నది మనం గ్రహించి సమాధానము కలిగిన వారముగా మనము జీవించుట చాలా అవసరం. ఆ సమాధానమును దేవుడు మనకు ఇచ్చేదనని ఆయన వాగ్దానము చేయుచున్నాడు. దేవుడు నీ మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేయడం మాత్రమే కాకుండా నీకు సమాధానము కలుగు చేయవాడు. అసమాధానముతో వేదన పడుచున్నావా? అసంతృప్తితో అలమటించుచున్నావా? తెలియని బాధతో నీవు మెలికెళ్ళు తిరుగుతున్నావా? ఈ దినము ప్రభువు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నా బిడ్డ, నీ మీద నా సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానమునిచ్చేదనని. మనకు సమాధానమునివ్వడానికి ప్రభు అయిన యేసు లోకానికి వచ్చి కల్వరి శిలువలో మరణించి మనకు సమాధానమునిచ్చినాడు. ఆ సమాధానమును పొందుకొనండి, దేవునికి మహిమకరముగా జీవించండి. అట్టి సమాధానము కావాలని వాంఛించువారు ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించండి. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగిన మా యేసు స్వామి, నీకు వందనాలు. నీ బిడ్డలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను. మీ సమాధానము వారి హృదయంలో రాజ్యమేరడానికి కృప చూపించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.